పేరు తమ్మినేని చాతుర్య. నేను కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వచ్చాను. నేను కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో హెచ్ఈసి చదివాను. నాకు 980 మార్కులు వచ్చాయి 1000కి. మీరు టాప్ ర్యాంకర్గా వచ్చారు, వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకరు. ఇప్పుడు లోకేష్ గారు ఈ గవర్నమెంట్ కాలేజెస్లో చదివే వాళ్ళని పిలిచి ఇట్లా మీకు ఒక అవార్డు ఇవ్వటము, అట్లాగే ల్యాప్టాప్స్ అందజేయటము, ఆయన చేతుల మీద మీరు తీసుకోవటము మీకు ఎలా అనిపిస్తుంది? విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మా ప్రతిభను గుర్తించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాగా చదివిన పేద విద్యార్థులందరినీ గ్యాదర్ చేసి ఇలా మాకు ఆర్థికంగా సహాయం చేసి అలాగే ల్యాప్టాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఉత్తీర్ణత శాతం పెరిగింది. దానిపైన మీ అభిప్రాయం? అవును సార్, దీనికి ప్రధాన కారణం సార్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ అలాగే మార్పులు సార్. గతంలో మధ్యాహ్న బడి భోజన పథకం అనేది కేవలం స్కూల్ వరకు మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు కాలేజ్లలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఉత్తీర్ణత శాతం కూడా పెరిగి స్టూడెంట్స్ కూడా కాలేజ్కి రెగ్యులర్గా రావడం, అలాగే సంకల్ప్ 2025 అనే ఒక యాక్షన్ ప్లాన్ని ప్రొవైడ్ చేయడం, స్టూడెంట్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి బీసీ గ్రూప్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేసి, సో ఇలాంటి రిఫార్మ్స్ అండ్ మార్పుల వల్ల పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా బాగా చదువుకొని మంచిగా పాస్ అయ్యారు సార్. పేరు ఎస్ రాజేశ్వరి, మాది గుంటూరు డిస్ట్రిక్ట్. నేను జీజేసీ గర్ల్స్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఎంఈసీ గ్రూప్లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. నాకు 1000కి గాను 967 మార్కులు వచ్చాయి. ఎంఈసీలో నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. పిల్లల్ని ఏబీసీ గ్రూప్స్గా విడదీయడం వల్ల టీచర్స్ వాళ్ళని ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతున్నారు. సో దీనివల్ల ఉత్తీర్ణత శాతం పెరిగిందని అనుకుంటున్నాను. మిడ్ డే మీల్స్ పెట్టడం వల్ల అటెండెన్స్ పెరుగుతుంది సార్. దూరం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఫుడ్ గురించి బాధపడాల్సిన అవసరం ఉండలేదు. ఫ్రీగా ఫుడ్ పెట్టడం వల్ల అటెండెన్స్ పెరుగుతుంది, ప్లస్ స్టూడెంట్స్ కూడా స్ట్రెంత్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది సార్. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారికి మీరేం చెప్తారు? చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. ఫస్ట్ మాకు ఇంతగా పిలిచి సన్మానిస్తున్నందుకు సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం మూలన వచ్చే సంవత్సరం ఈ ఎఫెక్ట్ విద్యార్థులపై ఉంటుందంటారా? ఖచ్చితంగా. My name is V. Susmita. I'm from Government Vocational Junior College, Kuppam. So in office assistantship, I have secured 976 out of 1000. Actually, when compared to private colleges, government colleges also doing the best. So lecturers kuda kani same as it is ప్రైవేట్ టీచర్స్ ఎలా వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తారో గవర్నమెంట్ టీచర్స్ కూడా విత్ సేమ్ లెవెల్ వాళ్ళ పిల్లలు దట్ మీన్ గవర్నమెంట్ స్కూల్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ కోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ హార్డ్ వర్క్ దా ఈరోజు మాకు ఇంత రిజల్ట్గా వచ్చింది. సో వీఆర్ లక్కీ ఇన్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ అవర్ కాలేజ్. యాక్చువల్లీ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ అవర్ హెచ్ఆర్డీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. ముందు కన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము ఎక్కువ డెవలప్మెంట్స్ చూస్తున్నాం. అండ్ అది కాకుండా మిడ్ డే మీల్ స్కీమ్స్ ముందు మనకి స్కూల్స్ వరకుదా ఉండింది, కానీ ఇప్పుడు కాలేజెస్ వరకు వచ్చింది. అండ్ ఫ్రీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ సో మెనీ డెవలప్మెంట్ అండ్ సో మెనీ బెనిఫిట్స్. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నా పేరు వల్ల పూస్మ శ్రీలక్ష్మి కుమారి. నేను ఎన్ఎల్విఆర్ జిఎస్ఆర్వి ఏపీఆర్జేసీ నెమ్మకూరు ఎన్టీఆర్ తాతగారు కట్టించిన కాలేజీలోనే లోకేష్ సార్ దత్త తీసుకున్న నెమ్మకూరులోనే చదివాను. ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వచ్చాయి. పిహెచ్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ఇయర్లో 92%తో 2 years కలిపి 850 మార్క్స్ వచ్చాయి. నాకు చాలా గౌరవంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. నా మొదటి సన్మానమే లోకేష్ సార్తో తీసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే ఈ ప్రభుత్వం వచ్చినాకే కొంచెం ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ కానీ బుక్స్ ఫ్రీగా ఇవ్వటం వల్ల మేము హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వటం కానీ టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేసి మంచి స్కోర్ గెయిన్ చేయగలిగాము. ఈ ప్రభుత్వం వచ్చిన వల్లే బుక్స్, యూనిఫామ్ అన్నీ ఫ్రీగా వచ్చాయి మాకు. రావుల మౌలికిరణ్, మై ఫాదర్ నేమ్ ఇస్ రావుల సింహాచలం. నేను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాను. మా గ్రూప్ పేరు ఏంటంటే బ్యాంకింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్. లాస్ట్లో జరిగిన ఇంటర్ ఫలితాలలో నేను 1000కి గాను 978 మార్కులు సాధించడం జరిగింది. లోకేష్ గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మీకు బహుమతులు అందజేయనున్నారు, మీకు సత్కారం కూడా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా లేదు. దీనిపైన మీ అభిప్రాయం? ఏమి సార్, అప్పుడు
ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కంట్రీ ఈస్ యూత్కి ఇంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మేము ఖచ్చితంగా అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇది నాకు ఫస్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఫర్ లోకేష్ సార్ బీయింగ్ మై ఎడ్యుకేషన్ మినిస్టర్. I am Dhrutika. I studied in APRJC Banwasi Government College, which is in Kurnool district. My native is Anantapur district, Pamidi Mandal. Sir, I secured for 1000 marks. I secured 987. That is MPC branch. ఇప్పుడు లోకేష్ గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఇప్పుడు ఆయన స్వయంగా మిమ్మల్ని పిలిచి ఇలా అప్రిషియేట్ చేయటము, మీకు ల్యాప్టాప్ కానీ ఇప్పుడు మీకు సన్మానం కానీ చేయటము ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇలా ఆయన నుంచి మాకు కాల్ వస్తుందని. ఇంత బాగా ఫెసిలిటేట్ చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేమే కాదు ఎంతోమంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. అందరికీ ఎడ్యుకేషన్ బాగా దక్కుతోంది ఫర్ దిస్ బికాజ్ ఆఫ్ గవర్నమెంట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం గవర్నమెంట్ కాలేజ్లో పెరిగింది కదా, ఇప్పుడు ఎట్లా కంపేర్ చేస్తారు లాస్ట్ ఇయర్? గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. గవర్నమెంట్ కాలేజెస్లో ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేయడం కానీ, బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ ఎంతోమంది పూర్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు. కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చాలా మేలు చేస్తుందని నా అభిప్రాయం. I'm T. Tanuja. I came from AP Model School, Garbam, Merakmudida Mandalam, Vizianagaram district. I'm very thankful to our government, especially our Education Minister Nara Lokesh Garu, to bring a lot of changes. Before we'll definitely point out the changes that is observed before government and after the government. We are blessed to have this government because we came from economically and educationally backward areas, and this government will help us in different ways like providing school bags, notebooks, and especially MDM for intermediate students. It will be very beneficial for intermediate as well as all 6th to 10th students, and the education is also improved. I'm very thankful to our Education Minister Nara Lokesh Garu and our Chief Minister and Deputy Chief Minister. Thank you very much, sir, for providing this. We are blessed to have this government. Thank you. నా పేరు బర్ల లలిత. సికేఎం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నెల్లిమర్లలో చదువుతున్నాను. మై నేటివ్ ప్లేస్ ఈజ్ పార్వతీపురం మన్యం డిస్టిక్, పెదమేరింగి జంక్షన్, కన్నపుదర వలస. లోకేష్ గారు మమ్మల్ని పిలవడం, ల్యాప్టాప్స్ ఇవ్వడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు లోకేష్ గారు చేపట్టడం వల్ల సమాజంలో కాంపిటీషన్ పెరుగుతుంది. అలాగే మమ్మల్ని చూసి ఇన్స్పైర్గా చాలామంది తీసుకుని అందరూ గవర్నమెంట్ కాలేజ్లో చదవడానికి ప్రయారిటీ ఎక్కువగా ఇస్తారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మై పేరెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ.